హాయ్ దేర్! ఈరోజు 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ అంటే బ్రేకింగ్ న్యూస్ అంటారు. బర్నింగ్ టాపిక్ అంటాము. ఫ్రెష్‌గా మనకు ఎదురైన సంఘటనకు సంబంధించిన న్యూస్ ద్వారా కొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, హెడ్‌లైన్ ఏంటంటే కానిస్టేబుల్ టర్న్డ్ స్పిరిచ్యువల్ ప్రీచర్ సూరజ్ పల్ హాస్ ఏ కన్సిడరబుల్ ఫాలోయింగ్ ఇన్ యూపీ. సో, కానిస్టేబుల్ టర్న్డ్ స్పిరిచ్యువల్ ప్రీచర్ సూరజ్ పాల్ అనే అతను ఒకప్పుడు ఏంటంటే కానిస్టేబుల్ అన్నమాట. ఆధ్యాత్మిక గురువుగా మారిన, ఇక్కడ టర్న్ అంటే మారిన, రూపాంతరం చెందిన కానిస్టేబుల్. అంటే ఇతను ఒకప్పుడు కానిస్టేబుల్ అన్నమాట. స్పిరిచ్యువల్ ప్రీచర్‌గా మారాడు. సో, ఈయన పేరేంటంటే సూరజ్ పాల్. సో, ఈయనకి హాజ్ ఏ అంటే ఇక్కడ ఇతని గురించి చెప్తున్నారు కాబట్టి హాజ్ ఏ కన్సిడరబుల్ ఫాలోయింగ్ ఇన్ యూపీ. సో, కన్సిడరబుల్ అంటే పరిగణించదగ్గ ఫాలోయింగ్ అనేది ఉందంట యూపీలో, ఉత్తరప్రదేశ్‌లో. అంటే ఈ న్యూస్ దేని గురించంటే ఇటీవల నిన్న జరిగిన ఒక ఆధ్యాత్మిక సభలో అంటే ఈయన బాబా అన్నమాట. ఈ బాబా యొక్క పాదాల కింద మట్టి కోసం వెళ్ళిన ఈ భక్తుల యొక్క తొక్కిసలాటలో 116 మంది చనిపోవడం జరిగింది. ఆ న్యూస్‌కి సంబంధించిన ఇక్కడ వర్డ్స్ మనం చూస్తున్నామనమాట. సో, ఈయన ఒకప్పుడు ఈ బాబా అనే అతను కానిస్టేబుల్ టర్న్డ్ స్పిరిచ్యువల్ బాబాగా మారాడు. అంటే స్పిరిచ్యువల్ బాబాగా అంటే ఆధ్యాత్మిక గురువుగా మారిన కానిస్టేబుల్ అయిన సూరజ్ పాల్ హాస్ ఏ కన్సిడరబుల్ ఫాలోయింగ్ ఇన్ యూపీ. ఫాలోయింగ్ అంటే ఏంటి? ఫాలోయింగ్ అంటే అనుచరులు, అనుసరించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు డీటెయిల్స్‌లోకి వెళ్దాం. మోర్ దాన్ 100 పీపుల్ వర్ కిల్డ్ ఇన్ ఏ స్టాంపీడ్ ఆన్ ట్యూస్డే అట్ ఏ రిలీజియస్ కాంగ్రిగేషన్ కండక్టెడ్ బై స్పిరిచువల్ ప్రీచర్ సూరజ్ పాల్ ఇన్ హాథ్రాస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మోర్ దాన్ 100 అంటే చూడండి 100 మందికి పైగా, మోర్ దాన్ అంటే పైగా అని. పైగా పీపుల్ ప్రజలు వర్ కిల్డ్ అంటే ఏంటి? చనిపోయారు. వర్ కిల్డ్ అంటున్నాము. అంటే ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. యాక్సిడెంట్‌లో చనిపోయినప్పటికీ మనం వర్ కిల్డ్ అని అనొచ్చనమాట. సో, వర్ కిల్డ్ అంటే ఇది జరిగిపోయింది కాబట్టి వర్ కిల్డ్ అంటున్నాం పాస్ట్ టెన్స్. ఇన్ ఏ స్టాంపీడ్ అంటే ఏంటంటే తొక్కిసలాట అని. ఆన్ ట్యూస్డే అట్ ఏ రిలీజియస్ కాంగ్రిగేషన్ అంటే కాంగ్రిగేషన్ అంటే సభ అంటారు కదా! దాన్ని అంటే ఆధ్యాత్మిక సభ అని అర్థం కాంగ్రిగేషన్ అంటే. సో, కండక్టెడ్ అంటే నిర్వహించబడిన. ఎవరి చేత? బై అంటే ఎవరు నిర్వహించారు అంటే బై స్పిరిచువల్ ప్రీచర్. స్పిరిచువల్ ఆధ్యాత్మిక గురువు అయిన ప్రీచర్ అంటే ఇక్కడ ఏంటి? గురువు. ఆధ్యాత్మికమైన గురువుని జనరల్‌గా గురువుని మనం టీచర్ అంటాము. అదే ఆధ్యాత్మికమైన గురువుని మనం ప్రీచర్ అంటాము. అంటే మతాలకు సంబంధించిన బోధనలు చేసే వాళ్ళని ప్రీచర్ అంటాం. సో, సూరజ్ పాల్ ఇన్ హథ్రాస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇది ఎవరు నిర్వహించారు ఈ సభ? ఇంతమంది చనిపోయిన సభని ఎవరు నిర్వహించారంటే సూరజ్ పాల్ అనే బాబా అన్నమాట. ఎక్కడ అంటే హథ్రాస్ డిస్ట్రిక్ట్‌లో ఉత్తరప్రదేశ్‌లో. సో, ఇప్పుడు నెక్స్ట్ మిస్టర్ పాల్ పాపులర్‌లీ అడ్రెస్డ్ యాస్ నారాయణ్ సాకర్ హరి ఆర్ భోలే బాబా హెయిల్స్ ఫ్రమ్ బహదూర్ నగర్ విలేజ్ ఇన్ ద పటియాలి తహసీల్ ఆఫ్ కాస్‌గంజ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈయన మిస్టర్ పాల్ అంటే ఈ బాబా ఎవరైతే ఉన్నారో అంటే ప్రసిద్ధంగా అంటే అందరికీ తెలిసినట్టుగా అంటే పాపులర్‌లీ అంటే ప్రసిద్ధమైన, అడ్రెస్డ్ అంటే ఈయన ఎలా ప్రసిద్ధిగాంచాడు అంటే ఎలా అంటే అడ్రెస్డ్ అంటే సంబోధించబడతాడు. అంటే ఇతన్ని ఇలా పిలుస్తారు అని. అడ్రెస్డ్ యాస్ నారాయణ్ సాకర్ లేదా సాకర్ హరి ఆర్ భోలే బాబా. ఈయన్ని భోలే బాబా అని కూడా పిలుస్తారంట. సో, హెయిల్స్ ఫ్రమ్ అంటే ఈయన చెందినవాడు. హెయిల్స్ ఫ్రమ్ అంటే పలానా ప్రాంతానికి చెందినవాడు. హెయిల్స్ ఫ్రమ్ వేర్? బహదూర్ నగర్ విలేజ్ ఇన్ పటియాలి తహసీల్ ఆఫ్ కాస్‌గంజ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో,
ఇక్కడ hails అంటే మీనింగ్ అది. His followers come from many places in the western and central parts of UP అంటే Uttar Pradesh and neighboring states, and prominent political leaders have also been seen in the programs. So his followers come from many places అంటే చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటారు. ఇన్ ద వెస్టర్న్ అండ్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ అండ్ నైబరింగ్ అంటే ఏంటి? ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా. అండ్ నైబరింగ్ స్టేట్స్ అంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి. అండ్ ప్రామినెంట్ అంటే ప్రముఖ పొలిటికల్ లీడర్స్ హ్యావ్ ఆల్సో, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హ్యావ్ ఆల్సో బీన్ సీన్. ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్ సీన్ అంటే ఏంటి? కనపడ్డారు అని. అంటే వాళ్ళు కూడా ఇక్కడ కనపడడం జరిగింది. ఇన్ హిస్ ప్రోగ్రామ్స్, అతని ప్రోగ్రామ్స్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా కనబడడం జరిగింది అని చెప్పేటప్పుడు హ్యావ్ ఆల్సో బీన్ సీన్ అంటే వాళ్ళు కూడా కనపడ్డారు. ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. హ్యావ్ బీన్ సీన్ అంటే కనపడ్డారు అని. హ్యావ్ సీన్ అంటే చూసారు అని. సో అదనమాట తేడా. Sources said Mr. Paul was a constable in the local intelligence unit of the Uttar Pradesh police until the 1990s, when he turned to spirituality, adopted a new name and started giving public sermons about leading pious life. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టు సోర్సెస్ అంటే ఏంటంటే వివరాలు, లేకపోతే ఇతని గురించి చెప్పే వాళ్ళని మనం సోర్సెస్ అంటాము. ఈ సమాచారం మేరకు అంటారు కదా, అలా చెప్పడానికి సోర్సెస్ సెడ్ మిస్టర్ పాల్ వాజ్ ఏ కానిస్టేబుల్. ఈయన ఒకప్పుడు వాజ్ అంటున్నాం, వాజ్ ఏ కానిస్టేబుల్. ఇతను ఒక కానిస్టేబుల్ గా ఉండేవాడు ఇన్ ద లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ పోలీస్ అంటిల్ ద 1990s. సో ఈ సంవత్సరం వరకు కూడా ఇతను ఎలా ఉండేవాడు? కానిస్టేబుల్ గా ఉండేవాడు. వెన్ హీ టర్న్ టు స్పిరిచువాలిటీ అడాప్టెడ్, ఈయన ఈ స్పిరిచువాలిటీకి వచ్చినప్పుడు, అంటే ఈ ఆధ్యాత్మికతకు వచ్చినప్పుడు, స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అని. సో అడాప్టెడ్ అంటే ఈ రంగంలోకి వచ్చినప్పుడు హీ అడాప్టెడ్ అంటే స్వీకరించాడు. ఏంటి అంటే న్యూ నేమ్. ఆ పేరు కాస్త వేరొక పేరు, అంటే ఆ పేరుకు బదులుగా వేరొక పేరుని స్వీకరించాడు. అండ్ స్టార్టెడ్ గివింగ్ పబ్లిక్ లీడింగ్ ఏ. సో స్వీకరించి ఏం చేశాడంటే స్టార్టెడ్ గివింగ్ అంటే మొదలు పెట్టాడు. ఏంటంటే గివింగ్ పబ్లిక్, ఉపన్యాసాలు ఇవ్వడం, పబ్లిక్గా ఉపన్యాసాలు ఇవ్వడం. ఏ ఉపన్యాసం అంటే ఆధ్యాత్మికమైన ఉపన్యాసాలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అబౌట్ లీడింగ్ పయస్ లైఫ్. పయస్ అంటే ఏంటి? పవిత్రమైన జీవితాన్ని గడపడం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. హీ డిస్క్రైబ్డ్ himself as a disciple of Narayan Sakar Hari and asked his followers to find the Almighty within. So he described himself అంటే అతను ఎలా వర్ణించుకున్నాడంటే యాజ్ ఏ గా, యాజ్ అంటే ఎలా గా, ఏ విధంగా అంటే యాజ్ ఎ డిసైపుల్ అంటే శిష్యుడు. ఎవరి యొక్క శిష్యుడు అంటే ఆఫ్ నారాయణ సాకర్ హరి అండ్ అంటే ఈయన యొక్క శిష్యుడిగా ఈయన్ని అభివర్ణించుకున్నాడు. అండ్ ఆస్క్డ్ హిస్ ఫాలోవర్స్, అతని ఫాలోవర్స్ ని అడిగాడు టు ఫైండ్ ద ఆల్మైటీ విదిన్, లోపలే సో ఆల్మైటీని, భగవంతుని కనుగొనమని ఈయన అడిగాడు. సో విదిన్ అంటే లోపల. నెక్స్ట్ లార్జ్ ఆశ్రమ్. మిస్టర్ పాస్ నారాయణ సాకర్ హరి ఆశ్రమ్ ఇన్ ద విలేజ్ స్ప్రెడ్ ఓవర్ 30 acres. సో ఈయన ఆశ్రమము 30 ఎకరాల వరకు వ్యాపించి ఉంది. హీ మూవ్స్ విత్ కావకేడ్ అంటే ఏంటంటే ఒక ఊరేగింపు లాంటిది. ఒక అంటే పాతకాలంలో అయితే గుర్రాలతో కలిపి, అంటే ఒక సమూహం లాగా వెళ్ళేవాళ్ళు కదా రాజులు కానీ ఎవరైనా కానీ, అలాగా ఈయన కూడా ఒక కావకేడ్, అది వాహనాలు కావచ్చు, లేకపోతే గుర్రం మీద ఎక్కి చుట్టూ జనంతో కావచ్చు, వాహనాలతో కావచ్చు, ఒక ఊరేగింపు లాగా కావకేడ్ ఆఫ్ కార్స్. అండ్ ఏ సమూహం ఉందంటే కార్ల యొక్క సమూహమే ఉందన్నమాట. ఈ మూవ్స్ అంటే ఏంటి? అతను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా వెళ్తాడంటే విత్ కావకేడ్ ఆఫ్ కార్స్, అంటే కార్ల యొక్క సమూహం అనేది ఇతని వెంట వస్తూ ఉంటుంది. అండ్ అంటే ఒక ఊరేగింపు లాగా. అండ్ హ్యాస్ హిస్ పర్సనల్ సెక్యూరిటీ, అతనికి ఒక పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉన్నాడు. హీ మెయింటైన్స్
డిస్టెన్స్ ఫ్రమ్ ద మీడియా. అతను మీడియా నుంచి దూరాన్ని పాటిస్తాడు. బట్ హ్యాస్ ఏ కన్సిడరబుల్ ఫాలోయింగ్ ఇన్ విలేజెస్. ఇన్ ద ఏరియా సెడ్ దేర్ ఆర్ నో ఐడల్స్ ఇన్ ద ఆశ్రమ్. సో పీపుల్ ఇన్ ఆ ఏరియాలోని ప్రజలు ఏం చెప్పారంటే సెడ్ దేర్ ఆర్ నో ఐడల్స్ అంటే విగ్రహాలు అనేవి లేవు ఆశ్రమంలోని చెప్పారు. ఇన్ హిస్ ఎర్లీ 60s he usually dresses in a white coat and trousers and wears a colorful sunglasses. His followers, most whom are women, are usually dressed in pink and worship him as Bhole Baba. His wife, who is often present during congregations, is addressed as Mata Shri. సో ఈయన ఏంటి ఇన్ హిస్ ఎర్లీ 60s అంటే 60ల స్టార్టింగ్లో, ఎర్లీ 60s అంటే 60ల మొదట్లో, 60 ఏళ్ల మొదట్లో ఈయన యూజువలీ డ్రెస్సెస్ ఎలా డ్రెస్ చేసుకునేవాడు అంటే ఈయన వైట్ కోట్ అండ్ ట్రౌజర్స్. సో ఇలా డ్రెస్ చేసుకునేవాడు అండ్ వేర్స్ కలర్ఫుల్ సన్ గ్లాసెస్. హిస్ ఫాలోవర్స్ మోస్ట్ ఆఫ్ హూమ్ ఆర్ విమెన్. సో హిస్ ఫాలోవర్స్ అతని ఫాలోవర్స్లో మోస్ట్ ఆఫ్ హూమ్ అంటే హూమ్ అంటే ఇక్కడ ఫాలోవర్స్ అని అర్థం. వాళ్ళలో ఎవరు అంటే ఎక్కువ మంది ఆర్ విమెన్ అంటే విమెన్ అంటే ఎక్కువ మంది మహిళలే అని. ఆర్ యూజువలీ డ్రెస్డ్ ఇన్ పింక్ అండ్ వర్షిప్ హిమ్ యాజ్ భోలే బాబా. వీళ్ళు పింక్ వస్త్రాలు ధరించి వర్షిప్ అంటే పూజిస్తారు, ఇతన్ని ఆరాధిస్తారు. ఎలా అంటే యాజ్ భోలే బాబా, భోలే బాబాగా ఆరాధిస్తారు. హిజ్ వైఫ్ హూ ఈజ్ ఆఫన్ ప్రెజెంట్ డ్యూరింగ్. సో అతని భార్య కూడా ఆఫన్ తరచూ ప్రెజెంట్ హాజరవుతూ ఉంటుంది. డ్యూరింగ్ కాంగ్రిగేషన్స్ అంటే ఈ మత సభలకు ఆమె కూడా హాజరవుతూ ఉంటుంది. ఈజ్ అడ్రస్డ్ అంటే ఆమె ఎలా పిలువబడుతుంది, సంబోధించబడుతుంది అంటే మాతాశ్రీ. ఈమెనేమో మాతాశ్రీ, ఇతనేమో భోలే బాబా అన్నమాట. సో ఇందులోని వర్డ్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, సో ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.